హాయ్ అందరికి, నేను మీ డాక్టర్ దివ్య ప్రసాద్ పార్థ డెంటల్. ఇవాళ నేను మీకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎనామెల్ లేయర్ అనేది అరిగిపోతుంది, ఎనామెల్ లేయర్ పోతే మనకు వచ్చే నష్టాలు ఏంటి అనేది నేను మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అసిడిక్ ఫుడ్ అంటే సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ కానివ్వండి, లెమన్ వాటర్ కానివ్వండి, సిట్రస్ ఫ్రూట్స్ కానివ్వండి, వెనిగర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఎనామెల్ లేయర్ ని డ్యామేజ్ చేస్తుంది. అంటే ఎనామెల్ ని మెల్ట్ చేస్తుంది, కరిగిపోయేలా చేస్తుంది, అంటే అరిగిపోతుంది, ఎనామెల్ లేయర్ వేర్ ఆఫ్ అయిపోతుంది ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ సిప్పింగ్ అంటే ఊరికే తాగడం. కొంచెం ఒక సిప్ తాగుతారు, జస్ట్ కొంచెం టైం తీసుకుంటారు, మళ్ళీ తాగుతుంటారు, అలా 1 hour 2 hours తాగడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మూవీకి వెళ్తారు, కూల్ డ్రింక్ కోక్ ఒక లార్జ్ బాటిల్ తీసుకుంటారు. సో మూవీ చూస్తూ మీకు తెలియకుండానే ఆ 2 hours మీరు తాగుతూనే ఉంటారు. ఆ ఫ్రీక్వెంట్ సిప్పింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఎనామెల్ రికవరీ అయ్యే టైం మీరు ఇవ్వట్లేదు. ఒక సిప్ తీసుకుంటారు, అది రికవరీ అయ్యేలోపు మళ్ళీ తీసుకుంటారు. సో అలా మన ఎనామెల్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాంగ్ బ్రషింగ్ టెక్నిక్. హార్డ్ బ్రషింగ్ చేయడం వల్ల కూడా ఎనామెల్ అనేది అరిగిపోతుంది. అండ్ అసిడిక్ ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే బ్రష్ చేస్తే కూడా ఎనామెల్ లేయర్ అనేది అరిగిపోతుంది అనమాట. చేసి డ్రగ్సిజం అంటే ఏంటంటే పళ్ళు నూరే అలవాటు. కొంతమంది బాగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు పళ్ళు నూరుతూ ఉంటారు, ఇంకొంతమంది నిద్రలో వాళ్ళకి తెలియకుండానే పళ్ళు నూరుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎనామెల్ లేయర్ బాగా డ్యామేజ్ అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే నైట్ గార్డ్ అని ఉంటుందండి. సో నిద్రలో పళ్ళు నూరే అలవాటు ఉన్న వాళ్ళు ఆ నైట్ గార్డ్ వాడితే కనుక మనకి ఎనామెల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. యాసిడ్ రిఫ్లెక్స్. యాసిడ్ రిఫ్లెక్స్ అంటే ఏంటంటే మన స్టమక్లో ఉండే యాసిడ్స్, కొంతమంది వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. సో అలా వామిటింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన స్టమక్లో ఉండే యాసిడ్స్ అనేది డైరెక్ట్ మౌత్లోకి వస్తుంది. అలాంటప్పుడు పంటి లోపల పక్క ఇన్సైడ్ ఉండే ఎనామెల్ అనేది ఆగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట.